నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణమోహన్ లాలుకోట. నేను డైరెక్టర్ ఆఫ్ కార్డియాలజీ అట్ కేర్ హైటెక్ సిటీ హాస్పిటల్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టెంట్ వేయడానికి ఎంత టైం పడుతుందని. ఈ టైం పట్టడం అనేది డిఫికల్ట్ క్వశ్చన్. దీంట్లో ఇప్పుడు ఎట్లా ఉందంటే, మీరు ఒక రూమ్ కట్టడానికి ఎంత టైం పడుతుంది, తర్వాత ఒక ఫ్లాట్ కట్టడానికి ఎంత టైం పడుతుంది, లేకపోతే ఒక విల్లా కట్టడానికి ఎంత టైం పడుతుంది, లేకపోతే మన అసెంబ్లీ కట్టడానికి ఎంత టైం పడుతుంది. అలాగే రక్తనాళాల్లో ఉండే జబ్బు తీవ్రతను బట్టి మీకు ఇది టైం అనేది మారుతుంది. సింపుల్ యాంజియోప్లాస్టీ మీకు ఎక్స్పీరియన్స్ అంటే 22 సంవత్సరాలు చేస్తున్నాను. మనకు ఒక్కొక్కసారి 5 నుండి 10 నిమిషాల లోపలనే అయిపోద్ది సింపుల్ యాంజియోప్లాస్టీ అంటారు. సో దానికి పెద్దగా కష్టపడేది ఏమీ ఉండదు కాబట్టి 5 నుండి 10 నిమిషాలు. కొన్ని డిఫికల్ట్ యాంజియోప్లాస్టీ అంటే మొత్తం ఎప్పటి నుండో మూసుకుపోయింది, అంటే క్రానిక్ టోటల్ అక్లూజన్స్ అయ్యి అంటారు. ఇట్లాంటివి తెరయడానికి మీకు 1.5-2 గంటల సమయం కూడా పట్టవచ్చు. దీంట్లో కొత్త టెక్నిక్స్ ఉంటాయి, దానిలో రకరకాల మెటీరియల్ వాడాల్సి వస్తుంది, మీకు ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. ఇది ఏంటంటే బైపాస్ కుదరని పేషెంట్స్కి, తర్వాత వీళ్ళకి మూసుకుపోయి చాలా సిమ్టమ్స్ వస్తాయి, ఇట్లాంటి పేషెంట్స్కి ఇవి చేస్తూ ఉంటాం. కానీ ఇన్ జనరల్ యావరేజ్ 30 మినిట్స్ అనుకోండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అంటే ఇప్పుడు మీకు హార్ట్ అటాక్ వచ్చినా ఏదైనాను ఒక అరగంట అనేది యాంజియోప్లాస్టిక్ పట్టే సమయం. నెక్స్ట్ క్వశ్చను, ఈ స్టెంట్స్ అనేవి లైఫ్ స్పాన్ ఎంత అన్నారు. స్టెంట్స్ ఆర్ ఫర్ లైఫ్. ఒకసారి లోపల పెడితే అది మళ్ళీ బయట తీయటం అనేది ఉండదు, తీయటానికి రాదు. తీయాలి ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఇన్ఫెక్షన్ అట్లాంటివి విచ్ ఈజ్ రేర్, అంటే మనకు స్టెంట్కి ఇన్ఫెక్షన్ అట్లా రావచ్చు. అట్లా వస్తే మాత్రం దాన్ని తీయాలంటే బైపాస్ చేయాల్సిందే. అంటే కార్డియాక్ థొరాసిక్ సర్జన్ ఒకటి ఆపరేషన్ చేసి ఆ సెగ్మెంట్లో ప్రాబ్లం ఉంటే అది తీయటం తప్పించుకొని జనరల్లీ స్టెంట్ బయట తీయటం అనేది ఉండదు. ఇది మళ్ళీ రీగ్రోత్ అవ్వచ్చా అంటే ఒక 2% మందికి రీగ్రోత్ అనేది రావచ్చు. ఇన్స్టెంట్ రీస్టినోసిస్ అంటారు. అంటే ఈ కొవ్వు మీకు ముందర ఏదైతే పెరిగిందో అటువంటి కొవ్వే మళ్ళీ ఈ స్టెంట్ లోపలికి కూడా మళ్ళీ జామ్ కావచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో దాన్ని డీల్ చేయడానికి మళ్ళీ మార్గాలని, అంటే మళ్ళీ వాళ్ళకి యాంజియోప్లాస్టీ చేయవచ్చు. స్టెంట్కు రెగ్యులర్గా వాడేది ఎక్కడైనా వరల్డ్ వైడ్ ఏ దేశం పోయినానో వాడేది ఒకటే టెక్నిక్, ఎక్స్రే. మీకు ఛాతీ ఎక్స్రే చేయిస్తూ ఉంటారు, పోతే మీకు అక్కడ నించోబెట్టి ఒకసారి ఒక సెకండ్ అట్లా పంపిస్తాడు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మీకు ఆ ఫిల్మ్ వచ్చేస్తుంది. సేమ్ ఎక్స్రేని కంటిన్యూస్గా అట్ లో లెవెల్, అంటే డోస్ తక్కువ, అంటే మీకు బాడీకి ఏం డ్యామేజ్ కాకుండా ఉండడానికి వాడే విధానమే ఎక్స్రేని. దాన్ని ఫ్లూరోస్కోపీ అంటారు, అంటే వీడియో ఎక్స్రే. సో దాంతో ఏంటంటే మనం వెళ్తున్న వైర్ కానీ పంపిస్తున్న స్టెంట్లు బెలూన్లు ఎలా వెళ్తున్నాయి అనేది లైవ్గా మనం చూసుకోవచ్చు. అంటే దాన్ని ప్రిసైజ్గా అడ్జస్ట్ చేయడానికి, అంటే 1 మిల్లీమీటర్ ముందరక వెనక్క అని అడ్జస్ట్ చేయడానికి ఈ ఫ్లూరోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది. రాను రాను ఇప్పుడు మనం వాడే ఎక్విప్మెంట్లో ఈ రేడియేషన్ డోస్ అనేది తగ్గించడం జరుగుతూ ఉంది, అంటే విత్ మోడర్న్ టెక్నాలజీ. శరీరంలోకి స్టెంట్లు ప్రవేశపెట్టడానికి ఒకటే మార్గం, రక్తనాళం. అంటే గుండెకి చేరుకోవాలి. గుండె నుండి బయటకు వచ్చే మెయిన్ రక్తనాళం ఏదైతే ఉందో బృహద్ధమని అంటారు, అయోర్టా అంటారు. ఈ అయోర్టాలో బిగినింగ్లోనే మీకు ఈ గుండెకి సరఫరా చేసే రక్తనాళాలు ఉంటాయి. దీన్నే కొరోనరీ ఆర్టరీస్ అంటారు. అంటే కొరోనరీ ఆర్టరీస్ అంటే గుండె బాడీ మొత్తానికి రక్తం సరఫరా చేస్తుంది. కానీ ఈ గుండె పనిచేయాలంటే గుండెకు కూడా రక్తం కావాలి. అది ఎక్కడి వస్తుందంటే ఈ అయోర్టా ఆర్ బృహద్ధమని బిగినింగ్లో నుండి 2 రక్తనాళాలు స్టార్ట్ అవుతుంది. ఒకటి కుడి పక్క నుండి, ఒకటి ఎడం పక్క నుండి. కుడి పక్కది ఒకటే రక్తనాళం చిన్న చిన్న బ్రాంచులుగా విడిపోద్ది. తర్వాత ఎడం పక్కది ఇమ్మీడియట్గా 2 మేజర్ రక్తనాళాలుగా విడిపోద్ది మెజారిటీ ఆఫ్ పీపుల్. తర్వాత దాంట్లో నుండి బ్రాంచెస్ వచ్చి గుండె మొత్తాన్ని ఒక నెట్వర్క్ లాగా కవర్ చేస్తాయి. సో ఈ రక్తనాళాలకి చేరాలి అంటే మనకు ఇప్పుడు అది ఎక్కడి నుండి అయితే వస్తుందో రక్తనాళాలు, దాని నుండి రివర్స్ వెళ్తాం. అంటే గుండె నుండి స్టార్ట్ అయ్యి మనకు రక్తనాళాలు చేతులు కాళ్ళకు వస్తూ ఉంటాయి. సో ఆ రక్తనాళాలకు వెళ్ళాలి అంటే మళ్ళీ అదే దారి పట్టుకోవాలి. అంటే మీరు ఇక్కడ నుండి ఢిల్లీకి వెళ్ళాలనుకోండి, ఈ హైదరాబాద్ రోడ్ నుండి ఢిల్లీ రోడ్డు పట్టాలి. మళ్ళీ ఢిల్లీ నుండి ఇక్కడ రావాలన్నాను అదే రోడ్డు రిటర్న్ రావాలి. అట్లాగే ఈ చేతిలో రక్తనాళం కానీ కాళ్ళలో రక్తనాళం కానీ జనరల్లీ వాడుతూ ఉంటాం. కొంతమందికి అది లేకపోతే డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. బట్ వెరీ రేర్లీ ఈ చేతుల మధ్యలో నుండి కానీ క్యూబిటల్ ఫోజ్ అంటారు,
లేకపోతే ఇంకో రక్తనాళాలు కానీ అట్లా మనం ట్రై చేస్తాం. దాన్ని కట్ చేయడం అట్లాంటి అవసరం ఉంటాయి. బట్ 99.8% మందిలో చేతి నుండి కానీ కాలు నుండి కానీ గుండెకు స్టెంట్ పంపిస్తాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ అందరికీ డౌట్ అనేది ఉంటుంది. ఈ మెటల్ ఏదైతే ఉందో దీన్ని హైపో అలర్జెనిక్ అంటే అలర్జీ రాని టైప్ మెటల్ మాత్రమే వాడుతున్నారు స్టెంట్లలో. ఇది కాకుండాను ఇది చాలా స్టెరైల్ కండిషన్స్లో తయారవుతుంది. అంటే యాక్చువల్గా మీరు నమ్మరు కానీ ఈ స్టెంట్ అనేది ఎనీవేర్ బిట్వీన్ 2 మిల్లీమీటర్ల నుండి 5 మిల్లీమీటర్ల వరకే ఉంటుంది. మిల్లీమీటర్ అంటే మీకు తెలుసుగా అంత చిన్నది, అంత విడుతు. లెంత్ అనేది జనరల్లీ 8 మిల్లీమీటర్లు మొదలు పెట్టుకొని ఇవాళ రేపు 56 మిల్లీమీటర్ల దాకా కూడా వెళ్తూ ఉంది. బట్ ఇన్ జనరల్ 8 మిల్లీమీటర్ల నుండి 36-38 మిల్లీమీటర్లు అనేది మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇండియా కానీ ప్రపంచంలో మొత్తం అంతా తయారయ్యే స్టెంట్ సైజులు. దీంట్లో రాకుండా ఉండడానికి వాడే మెటీరియల్స్ మీకు ఇందాక చెప్పినట్టుగాను కోబాల్ట్, క్రోమియం, ఇవి తర్వాత ఈ ప్లాటినం మెటీరియల్ కానీ ఇట్లాంటివి వాడటం వల్ల పేషెంట్కి అలర్జిక్ రియాక్షన్ రాదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.